నవరాత్రుల్లో అమ్మవారికి సమర్పించే పరమాన్నం ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. 2 గ్లాసుల రేషన్ బియ్యం అయినా సరే, నార్మల్ రైస్ అయినా సరే, 1 గ్లాస్ శనగపప్పు తీసుకొని ట్యాప్ వాటర్లో 2, 3 సార్లు కడిగేసి 5 నిమిషాలు నాననిచ్చి ఎక్స్ట్రా వాటర్ తీసేసి 3 గ్లాసులకి కొత్త బియ్యం అయితే 6 గ్లాసులు, పాత బియ్యం అయితే 8 గ్లాసుల నీళ్లు పోసేసి స్టవ్ మీద పాత్ర పెట్టేసి ఇలా ఉడకనియండి. ఇలా పైన పొంగు వస్తుంది కదా, ఇలా స్పూన్తో తీసేయండి. కొంచెము మూతని గ్యాప్ ఇచ్చి మూత పెట్టేయండి. ఇలా స్టవ్ మీద పొంగకుండా నీట్గా ఉడికిపోతుంది. ఇలా ఉడికిపోయినప్పుడు ఇందులో ఆవు పాలు పోసుకోవాలండి, కానీ ఆవు పాలు దొరకలేదు. ఇవి బర్రె పాలండి. 300 మిల్లీగ్రాముల పాలని ఇలా కాచి చల్లార్చుకొని పోసుకుంటే ఎప్పుడైనా మనం పరమాన్నం వండేటప్పుడు ఇలా డైరెక్ట్గా పచ్చిపాలు పోసినామంటే ప్యాకెట్ పాలు ఇరిగే ఛాన్స్ ఉంది. కొంతమంది ప్యాకెట్ పాలు కూడా కొంటాం కదా, అందుకనే ఎప్పుడైనా సరే పాలని ఇలా కాచి వేడిగా ఉన్నప్పుడు కూడా ఇలా నీళ్ళంతా ఉడికిపోయినప్పుడు ఇందులో పాలు కూడా పోసుకొని ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులో 350 గ్రాముల బెల్లము, 2 దంచిన యాలకులు కూడా వేసేసి బాగా ఉడకనియండి. ఈ విధంగా ఉడకడం అయిపోయిన తర్వాత స్టవ్ నుంచి పక్కన పెట్టేసి ఇప్పుడు స్టవ్ మీద మరో చిన్న కడాయి పెట్టేసి 1 కానీ 2 కానీ టీ స్పూన్ల నెయ్యి కూడా వేసేసి 10-15 జీడిపప్పులు, 10-20 ఎండు ద్రాక్షలు కూడా వేసేసి దూరగా ఫ్రై చేసేసి పరమాన్నంలో వేసుకొని మరో ఫ్రెష్ అమ్మవారికి బౌల్లో 3 సార్లు అయినా సరే 5 సార్లు అయినా సరే స్పూన్ తోటి వడ్డించుకోవాలండి. ఇలా బౌల్లో వేసిన దాన్ని అమ్మవారికి సమర్పించడమే, అంతేనండి. ఫస్ట్ టైం ఎవరైనా కొత్తగా పెళ్ళైన వారు సరే, తెలియని వాళ్ళైనా సరే ఇలా ఈ పద్ధతిలో చేసి సమర్పించండి. బ్యాచిలర్లు కూడా ఈజీగా చేసుకోవచ్చు. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో రెసిపీ